నమస్తే, ప్రస్తుతం మనం ప్రెస్ క్లబ్లో ఉన్నాం. అజిత్ కుమార్ అనే మైనర్ బాలుని పోలీసులు థర్డ్ డిగ్రీ అనే పేరుతో ఇష్టానురీతిగా కొట్టారు. ఏదైతే ఒక బాత్రూంలో విజువల్స్ వచ్చాయని చెప్పేసి పక్కన ఉన్నటువంటి నైబర్స్ కంప్లైంట్ ఇవ్వడంతో వాళ్ళు కొట్టిందే కాక మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి పోలీసులు ఇష్టానురీతిగా కొట్టించారు. కనీసం మాకు న్యాయం జరగట్లేదని చెప్పి ఎన్నో రోజులుగా పోరాటం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రెస్ క్లబ్లో కూడా ప్రెస్ మీట్ ఏర్పడింది. దానికి సంబంధించి అజిత్ వాళ్ళ అమ్మ అంతా ఉన్నారు. మా అమ్మ చెప్పండి, ఏంది పరిస్థితి, ఇప్పుడు అబ్బాయి పరిస్థితి ఎట్లా ఉంది, మరి ప్రభుత్వం ఏం చెప్తా ఉంది? ప్రభుత్వాలు ఏం చెప్పట్లేదు సార్. ఇంకా మేము ఇంత తిరుగుతున్నా కానీ పోలీసులు అంతా తప్పుడు సాక్ష్యాలు పుట్టిస్తున్నారు సార్. నా కొడుకు ఎన్సీసీ స్టూడెంట్ని ఆయనకి ఏమని చెప్తున్నారు, నరాల వీక్నెస్ ఉంది ఫస్ట్ నుంచే అని చెప్తున్నారు. సర్టిఫికెట్ ఏదో డాక్టర్తో సంతకం పెట్టించి అతనికి ఆ డాక్టర్ ఎవరో తెలియదు, మాకు డాక్టర్నే కలవలేదు మేము ఉస్మానియాలో. ఆ డాక్టర్ ఎలా సైన్ చేసిందో, మరి ఎంత లంచం తీసుకుందో కూడా మాకు తెలియదు. లంచం తీసుకొని తప్పుడు సాక్ష్యం చెప్పి రాసిచ్చింది. ఆమెను కూడా సస్పెండ్ చేయాలి. ఆమెకు కూడా డ్యూటీ చేసే అధికారమే లేదు. ఇప్పుడు అతనికి ఇప్పుడు నరాల వీక్నెస్ ఉన్నప్పుడు ఎన్సీసీలో తీసుకోరు కదా సార్. ఎన్సీసీలో తీసుకున్నారు. ఆల్రెడీ ప్రాబ్లం ఉంది, దానికి నరాల వీక్నెస్ ఉందని చెప్పి ఎవరు అంటున్నారు? ఒక డాక్టర్ అంట సార్, ఒక డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చిందంట పోలీసులకి. వాళ్ళు మాకిచ్చారు. కేసు పెట్టడానికి పోతే కూడా మమ్మల్ని లోపలికి కూడా పోనివ్వలేదు. జూబ్లీస్ దగ్గర బయటనే నెట్టేస్తున్నారు సార్. లోపలికి రావద్దని చెప్పేసి అంటున్నారు. అంటే వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్లో కూడా 16వ డేట్ అని చెప్పి ఈ మంత్ మెన్షన్ చేయాలి. అంటే 16వ డేట్ రాలేదు కదా, దాన్ని మీరు పోలీసుల దగ్గరికి అడిగే ప్రయత్నం చేశారు. ఏమంటారు పోలీసులు? అడిగినా సార్ ఆమె అదే ఏం డేట్ చూసుకోలేదు సార్. అసలు నేను ఆ డాక్టర్ వేసిన డేట్ చూసుకోకుండా ఆమె టక్క చదివేసింది నరాల వీక్నెస్ ఉందన్నది. ఆ డేట్ కూడా చూడలేదు ఆమె. ఆ డేట్ ఎట్లా వేసిస్తుంది ఆ డాక్టరు? ఇప్పుడు ఆ మీద యాక్షన్ తీసుకోవాలా లేదా? గవర్నమెంట్ ఇప్పుడు పెద్ద వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. నా కొడుకుని ఎవరైతే కొట్టిరో ఇంటి దగ్గర వాళ్ళ ముగ్గురు మీద కూడా, రెహమాన్, ఖాళీద్, అలీ, వాళ్ళ ముగ్గురు మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఈ 3 రోజులు నా కొడుకును ఉంచినందుకు ఈ పోలీసుల మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. 3 రోజులు ఉంచుకొని మేము ఉంచుకోలేదని చెప్పి అబద్ధం ఆడుతున్నారు. ఎస్ఐ ఇంటికి వచ్చి మా నాన్న రిక్షా తోలుతాడు, మా అన్నయ్యలు ఆటో తోలుతారు, నేను ఈ జాబ్ చేసుకుంటున్నా, ఈ జాబ్ బాధ్యమ్మా, ట్రీట్మెంట్కి ఏదో ఒకటి చేద్దాం అన్నతను ఈరోజు కూడా మాట్లాడలేదు. పైగా ఈ పిల్లోడి మీదనే తప్పుడు సాక్ష్యాలు పుట్టిస్తున్నాడు. అదే నరాల వీక్నెస్ ఉంది, ఈయన ఫస్ట్ నుంచే ప్రాబ్లం ఉంది అని చెప్పేసి పుట్టిస్తున్నారు. స్కూల్కు కూడా వెళ్ళిండు. అంటే ఎట్లా వెళ్ళిండు సార్? మేము ఎత్తుకొని వెళ్ళిపోయాను. మా సార్ ఎత్తుకొని వెళ్ళడమో, మా రెండో బాబు తీసుకెళ్ళడమో, అక్కడ వాచ్మెన్ కూడా 2-3 సార్లు ఫోన్ చేసిండు మాకు, మీ బాబు నడవలేకపోతున్నాడు సార్, తీసుకెళ్ళండి అంటే మా సార్ వెళ్ళి బాబుని తీసుకొచ్చిండు. అక్కడ స్కూల్ కాడికి కూడా వెళ్ళమంటే అక్కడ కూడా వెళ్ళి నేను చెప్పిస్తాను మీకు. నేను రాకుండా నా కొడుకు పేరు చెప్తే కూడా అతనే చెప్తాడు సార్ నా కొడుకు పరిస్థితి ఏందనేది. ఎక్కడెక్కడ కొట్టారు? ఇప్పుడు బాబు పరిస్థితి ఏంటి, అసలు ఏమేమి జరిగింది బాడీలో ఏమైంది సార్? ఇక్కడ వాళ్ళు పోలీసులు కొట్టడం వల్ల ఇక్కడ కాలు బోన్ అనేది తొంటి దగ్గర బోన్ వాపొచ్చేసింది. వీళ్ళు ఇంటి దగ్గర కొట్టడం వల్ల ఈ వెనక ఎన్ని పూస్తుంది గ్యాప్ వచ్చింది సార్. అతను మెడ కూడా గట్టి ఇట్లా పెట్టి కూర్చోడు మరింతసేపు, ఇట్లా కింది కొంచిపోతాడు, కూర్చోలేడు. మరింతసేపు కూర్చోవాలన్నా నించోడానికి నడవలేడు, అసలు నడవలేని పరిస్థితి. నాకు న్యాయం జరగాలి. నా పిల్లగాడు మంచిగా ఫస్ట్ ఎట్లా ఉన్నాడో నా కొడుకు అట్లా ఉండాలి. ఎన్సీసీకి పోవాలి. మళ్ళీ అక్కడ కూడా బ్యాట్ చేశారు సార్ స్కూల్లో. ఆడవాళ్ళు వీడియోలు తీస్తున్నారని మాకు తెలియకుండా బోనాపాయింట్ ఎట్లా తీసుకెళ్తారు సార్ పోలీసులు? ఆ సర్టిఫికెట్ కూడా తీసుకెళ్ళిపోయారు పోలీసులు. ఎట్లా తీసుకెళ్తారు? ఏదైనా ఉంటే మాకు అడగాలి కదా. వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఎన్సీసీ సార్కు చెప్పి ఈ పిల్లోడు ఇట్లా గలీజ్ వీడియోలు తీస్తున్నాడు ఆడోలే అని ఎన్సీసీ సార్కు కలిసి చెప్పి బోనాపాయింట్ తీసుకొని వెళ్ళిపోయారు. అది ఎవరు సపోర్ట్ ఉన్నాడు? నిజంగా కొట్టిన వాళ్ళు వెనక కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎవరు నడిపిస్తున్నారు అనుకోవచ్చు. వాళ్ళ వెనక ఎవరున్నారో మాకు తెలీదు. కాకపోతే ఈయన ఖాళీద్ అన్న కాంగ్రెస్లో ప్రెసిడెంట్గా చేసిండు. ఆయన ఏమంటున్నాడంటే సిఐ నా ఫ్రెండ్, అజారుద్దీన్ సార్ వస్తాడు, నవీన్ యాదవ్ వస్తాడు, అనిల్ కుమార్ యాదవ్ వస్తాడు, నాకు వీళ్ళంతా సపోర్ట్గా ఉన్నారు. నువ్వు ఎవరిని తీసుకొచ్చుకుంటావు, నీ అమ్మ మొగుడిని తీసుకొచ్చుకున్నా కానీ నువ్వు ఏం చెయ్యలేవు అనేసి అంటున్నాడు సార్. నాకు న్యాయం కావాలి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళ ముగ్గురు మీద యాక్షన్ తీసుకోవాలి. కంప్లైంట్ ఇస్తే కూడా ఎఫ్ఐఆర్ చేయలేదు సార్. వాళ్ళు ఇప్పటికి కూడా చేయలేదు. నా కొడుకు మీదనే నిందలు వేస్తున్నారు వాళ్ళు. అది మీరందరూ ఏం చేస్తారో మీ దేవుళ్ళు అనుకుంటున్నా. నేను ఇంతమందిని చెప్పుకున్నా నాకు ఎక్కడ న్యాయం జరగలేదు. ఇక్కడైనా న్యాయం జరిగిద్దని ఇక్కడికి వచ్చిన. ఇక్కడ కూడా నాకు న్యాయం జరగకపోతే నా కొడుకుని తీసుకొని పోయి రోడ్డు మీద కూర్చుంటా సార్. ధర్నాకైనా కూర్చోడానికి నేను రెడీగా ఉన్నా. నా కొడుకు కోసం ఎంత దూరమైనా వెళ్ళిపోతా నేను. కొంచెం తప్పు ఉందని చెప్పేసి వాళ్ళు కొట్టినా కానీ కాళ్ళు పట్టుకొని బతిలన్నా వదిలేదు. ఓకే, ఎందుకంటే తల దూడ్చుకునేది రేపు నాకు వచ్చినా కానీ నేను ఒప్పుకోను అనుకో. తల దూడ్చుకునేది వచ్చింది, మగ మనిషే కదా. బతిలాడినప్పుడు వదిలేచ్చు కదా, పసిపిల్లోడు కదా. వదలకుండా అట్లా కొట్టి అక్కడ కొట్టించి నువ్వేమైనా తీసుకొచ్చుకుంటావు అంటే నీ వెనక గవర్నమెంట్ పెద్ద వాళ్ళు ఉన్నారనే కదా నీ ధైర్యం. మాకెవరు లేరనేగా మేము బతకడానికి వచ్చినాం ఇక్కడికి ఊర్లో నుంచి. మేము ఒక్కలే ఉంటాం. ఆ బిల్డింగ్లో మొత్తం వాళ్ళే ఉంటారు సార్.
చిన్న గొడవైనా వాళ్ళందరూ వచ్చేస్తారు. 10 మంది వస్తారు, వాళ్ళు కొట్టడానికి వస్తారు సార్. చిన్న గొడవ కూడా కొట్టడానికే వస్తారు. పాత ఈ గొడవలు ఉండటం వల్ల ఇవన్నీ నా కొడుకు మీద వాళ్ళు పగ తీర్చుకుంటున్నారు. వాళ్ళకి ఎక్కడ దొరకలేదు, మా మీద తప్పు తీయడానికి ఎక్కడా లేదు. ఇది ఒక్కటి అవకాశం దొరకటానా ఇంత చేశారు సార్. వాళ్ళు చేసింది ఇది. నమస్తే, మనతో పాటు అజిత్ కుమార్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు, మాట్లాడదామన్నా. చెప్పండి, మీ దగ్గరికి పొన్నం ప్రభాకర్ కూడా వచ్చిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు? అన్న, వాళ్ళైతే మా దగ్గరికి రాలేదు. నిన్న మీటింగ్ జరుగుతూ ఉంటే నేను నా భార్య పిల్లోని పోలీసు వాళ్ళందరూ అడ్డుపడుతున్నా కానీ మేము తోసుకొని ఇబ్బందులు కింద పడుకుంటూ లేసుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సార్, వాళ్ళు ఇనే పరిస్థితుల్లో కూడా లేరు. వాళ్ళు వేరే ప్రోగ్రామ్ కోసం వచ్చారు. సార్, నా కొడుకుని పోలీస్ స్టేషన్లో, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ విధంగా కొట్టారు సార్ అని, నడవలేని పరిస్థితి అని చెప్పేసి అంటే పిఏ ఇదేందో చూడయ్యా అని చెప్పేసి ఆయన చెప్పారు. వాళ్ళు పిఏని కలిసి మా దగ్గరకు రమ్మని చెప్పేసి అన్నారు. ఇంకొక పార్టీ లీడర్ కూడా ఆయన నాకు పర్సనల్గా వచ్చి కలవమన్నారు. వాళ్ళ ఇల్లులు తెలియదు, అడ్రస్లు తెలియదు, నేను వెళ్ళలేదన్న. అంటే ఏం చెప్పారు వాళ్ళు? వాళ్ళ పిఏని కలవమని చెప్పారని చెప్తున్నారు. పిఏ కలిస్తే ఏం చెప్పారు? కలవలేదు కదా, అసలు నాకు కలవలేదు, మాట్లాడలేదు. నేను అజారుద్దీన్ గారిని కలిశాను. అజారుద్దీన్ గారు కలిస్తే ఒకటే మాట అన్నారు ఆయన క్లియర్గా, ఇటువంటి తప్పుడు వాటిలలో మేము ఉండం, మేము సాయం చేయం, అటువంటి వాటికి మమ్మల్ని లాగొద్దు అని చెప్పేసి అన్నారు. సార్, నేను లాగటం కాదు, మీ పార్టీ యొక్క జూబ్లీ హిల్స్ యూత్ ప్రెసిడెంటే మిమ్మల్ని లాగుతున్నారు. మా వెనక అజారుద్దీన్ గారు ఉన్నారు, నవీన్ కుమార్ యాదవ్ ఉన్నాడు, అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు అని చెప్పేసి నిన్ను ఏ కాడికి చేయాలో, నీ కొడుకుని ఎలా బయటకు తీసుకురావాలనో అని చెప్పేసి నా భార్య కులం పెట్టి తిట్టి నా కొడుకుని కొట్టేసి ముగ్గురు అక్కడ పోలీసు వాళ్ళకు అప్పగించారు. 10 నిమిషాలలో పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు అతన్ని. 3 రోజులు పెట్టుకొని పోలీస్ స్టేషన్లో 17 సంవత్సరాల పిల్లోని 3 రోజులు ఏ విధంగా పెట్టుకున్నారు, పైగా కొట్టారు. ఆ పిల్లోడి పరిస్థితి ఇది అండి సార్ అని చెప్పి పిల్లోని కూడా తీసుకెళ్ళి చూపించడం జరిగింది. వాళ్ళ పిఏకి ఫోన్ చేసి ఈ పిల్లోడి పరిస్థితి ఇది ఇలా చేశారంట అని చెప్పి మాట్లాడి హాస్పిటల్ నేను వచ్చింది ట్రీట్మెంట్ అడగడానికి వచ్చామంటే ఉస్మానియాలో జాయిన్. సార్, ఉస్మానియాలో అయిపోయింది, అక్కడ నుంచే ఇక్కడికి వస్తున్నా, అక్కడ ఇన్ని రోజుల నుంచి తిరుగుతున్నా, నాకు ప్రూఫ్ ఏం దొరకలేదు, నాకు ఇది ఒక్కటే మాకు సాయం చేయండి అంటే అది ఆయన పేరు కాసిం ఉన్నారు, ఆయన మాట్లాడతారని చెప్పేసి ఆయన నెంబర్ ఇచ్చారు. సారే ఇచ్చారు, అజారుద్దీన్ గారు ఇచ్చారు. నెంబర్ ఇస్తే మాట్లాడాను. ఆయన ఏమన్నారంటే నేను ఒకసారి పోలీసు వాళ్ళతో కూడా మాట్లాడతా అంటే నేను చెప్పాను, సార్ పోలీసు వాళ్ళే దొంగలు అంటే ఎవరు అన్నారు, ఏసీపీ దొంగే, సిఐ దొంగే. ఈ కేసు ఎప్పుడో వెళ్ళిపోయింది వాళ్ళ దగ్గరికి. నేను వాళ్ళ దగ్గర కూడా ట్రీట్మెంట్ గురించి అడిగాను. అడిగినప్పుడు నాకు ఏసీపీ చెప్పిన మాట, ఒకరోజు టైం అడిగారు, ఇంతవరకు లేదు. సిఐ ఇంకా వేరేలాగా చేస్తూ ఉన్నారు. నాకు వాళ్ళ దగ్గరకు పోవటం ఇష్టం లేదు. మీరు ఏదైనా సొంత హాస్పిటల్కి మన సార్ నుంచి ఏదైనా అయితే ఏదైనా లెటర్ ఇస్తే నేను పోయి ట్రీట్మెంట్ చేయించుకుంటా అని చెప్పేసి అన్న. ఈ విషయం గురించి నేను సార్ దగ్గర మాట్లాడతా అని చెప్పడం జరిగింది. మళ్ళీ నిన్న కూడా సార్కి ఫోన్ చేశాను, కాసిం గారికి. సార్, వీళ్ళు తప్పు చేయకపోతే ఈ దొంగ సర్టిఫికేట్ ఎలా వచ్చింది? డాక్టర్ ఇచ్చారు. ఉస్మానియాలో దేవుళ్ళలాగా నమ్మే డాక్టర్లే ఇలా తప్పుడు లెటర్లు ఇస్తే వాడు భవిష్యత్తు ఏం కావాలన్నా? పోలీసు వాళ్ళని డాక్టర్లని కదా నమ్మేది మనం. అంటే అట్లాంటి నరాల వీక్నెస్ ఉందని నిజంగా ఉంటే ఎన్సీసీలో తీసుకునేవారేమో కాదు కదా, అన్న ఫిట్గా ఉండాలి కదా ఎన్సీసీలో. ఇప్పుడు నేను అదే అంటున్నా, ఇప్పుడు సెలక్షన్ చేసుకున్న వాళ్ళు తప్పుడు వాళ్ళ, పోలీసు వాళ్ళు తప్పుడు వాళ్ళ, లేదు నేను తప్పుడు అన్నా? ఇప్పుడు డాక్టర్ ఇచ్చింది 100% న్యాయం, ఆవిడ ఇచ్చింది మంచి సర్టిఫికేటే ఇచ్చింది. ఏదంటే 16వ తారీఖు 7వ నెల 2025. అది రాలే, ఇంకా వస్తుంది ఇంకా 4 రోజుల తర్వాత. రాకమున్నా ఆ రోజు ఇంకా వచ్చేదాని గురించి డేట్ పెట్టి అంత గ్రహించలేకపోయిందా ఆమె నిజంగా సంతకం పెట్టేప్పుడు కూడా? అది ఆవిడ కూడా దేనికో ఆవిడ డబ్బులు తీసుకుందన్నది నేను చెప్పను, ఇంకేమన్నది నేను చెప్పను. అది ఆవిడకే తెలియాలి, సపోర్ట్ చేస్తుంది అనుకోవచ్చు. అది వాళ్ళకే తెలియాలి, ఈ పోలీసు వాళ్ళకే తెలియాలి వాళ్ళ మధ్య ఏమున్నది. మీరు అది చూసుకోవచ్చు కూడా. 16వ తారీఖు 7వ నెల 2025. అదేంటో నాకు అర్థం కావాలి. నాకు అర్థమైంది ఏంటంటే, నాకు తెలిసిన నాకు నాలెడ్జ్ ఉన్న ప్రకారం డిశ్చార్జ్ డేటు 2వ తారీఖు 7వ నెల 2025. అంటే ఎప్పుడో వెళ్ళిపోయింది. మీ మీడియా వాళ్ళు కూడా 3వ తారీఖు తర్వాత వీడియోలు చేసుకున్నారు కంటిన్యూగా. ఇప్పుడు అప్పటి నుంచి హాస్పిటల్కి వెళ్ళాలి. మొన్న లాస్ట్ సోమవారం వరకు హాస్పిటల్కి వెళ్ళాము. ఆయన షుగర్ ఆటోమేటిక్ పెరిగిపోతూ డౌన్ అయిపోతూ ఉంటే అడ్మిట్ చేద్దామని వెళ్ళిన తర్వాత అక్కడ మీ ఇష్టాసారం మీ ఇష్టమైనా మీ హాస్పిటల్ మీ ఇష్టం వచ్చినప్పుడు రావడం, మీ ఇష్టం వచ్చినప్పుడు పోవడం, ఇక అడ్మిట్ చేసుకోము అని చెప్పేసి డాక్టర్లు చెప్పడం జరిగింది. నేను బతిలాడు, ఓపిక లేదు, ఇంకా కాళ్ళు అయితే పట్టుకోలేను నేను మగపిల్లగాన్ని. ఇంకా సరే అమ్మ, ఉంటే ఉన్నాడు, పోతే పోయింది, దేవుడు ఇచ్చిన ప్రాణం దేవుడి కాడికి పోద్దని చెప్పుకున్నాను. నేను ఇక
వచ్చేటప్పటికి అజారుద్దీన్ సార్ని కలిశాను హాస్పిటల్ నుంచి వచ్చేటప్పటికి. అప్పుడు మాత్రం ఓపీలు తీసుకున్న మాట వాస్తవం. నేను జెనెటిక్ టెస్ట్ వీళ్ళు ఇట్లాంటిది నాకు వాయిస్ వచ్చింది, వాడు పిల్లోడికి ఆ జబ్బు ఉంది ఈ జబ్బు ఉందని చెప్పడంతో నేను ఓపీ కూడా తీసుకున్న. అక్కడ లేదు అంట, ఎవరన్నా డాక్టర్ సంతకం పెడితే చేస్తా అన్నోళ్ళు వీళ్ళు ఏ విధంగా పోలీసులకు ఆ రిపోర్ట్ ఇచ్చారన్నది నాకు తెలియట్లేదు. అసలు నాకు అర్థం కాని విషయం అన్న ఇది ఆఫీసర్ ఆఫ్ ద న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్. ఇంతవరకే నాకు చదవటం వస్తుందన్న, మిగతా చదవటం రాదు. మీరు చూడండి ఈ డేట్ దేనికి వేశారన్న 16/7/2025. ఒక్క నిమిషం అన్న, నా పేరు గుర్తుంది, దగ్గుపాటి రాంబాబు ఇన్ దిస్ హాస్పిటల్ యాజ్ ఇన్ వెబ్. ఇది విపిఐ నెంబరు ఇదంతా ఏందో నాన్ ఎమ్మెల్సీ వై 16/7/2025. ఈ డేట్ రాలేదు. ఆవిడ రిపోర్ట్ ఇచ్చింది యాజ్ పర్ ద ఆమె ఒపీనియన్ ఆఫ్ ద డాక్టర్ శ్రీరంగ లక్ష్మి గారు, ప్రొఫెసర్ ఆఫ్ న్యూరాలజిస్ట్ యూనిట్ 1. ద పేటెంట్ వాస్ లామా అంటే దాని అర్థం డాక్టర్ల పర్మిషన్ లేకుండా పేషెంట్ తన ఇష్టానుసారం హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. దాని అర్థం దిస్ హాస్పిటల్ ఫ్రమ్ దిస్ హాస్పిటల్ డేట్ 2వ తారీఖు 7వ నెల 2025. ఈవిడ ఫైనల్ ఈవిడ స్టేట్మెంట్ ఇచ్చినది ఆఫ్ ద డిజీజ్. ఇది ఏదైతే ఉన్నదో దీనికి మీనింగ్ ఇవన్నీ నాకైతే అంత పెద్దగా చదువుకోలేదు. పెట్టేసి ఇక్కడ సంతకం పెట్టారు, ఇక్కడ మోర్ వేశారు. ఈ డేట్ ఎందుకు వేశారు అన్నది నాకు అది అర్థం కాలేదు. నేను అంత పెద్దగా చదువుకోలేదులేండి. ఇంకా దానికి అర్థం మీకు దాని అర్థం ఎక్కడుంది? ఏదో పేపర్లో ఉంటుంది సార్, నేను తీసా. పర్లేదు, మీకు పోలీసు కూడా కాల్ చేస్తున్నా అని చెప్పి కూడా ఏదో చూపించారు, అదేంటో సార్ అది కూడా చూపిస్తాను సార్. ఇక్కడే ఉంది, స్టార్టింగ్లోనే ఉంది. స్టార్టింగ్ ఇది ఒక వెంకటేశ్వర రెడ్డి సార్, అతని పేరు సిఐ. అది మీరు చూసుకోవచ్చు. ఇక మీరు చెప్పారు కదా సార్, అతను ఏదో జబ్బు వచ్చిందని. ఇది ఎన్సీసీ ఫోటోలు సార్ అబ్బాయి. ఇది ఎన్సీసీది. అంటే ఏమంటున్నారు పోలీసులు, ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చింది మళ్ళీ? నాతోటి బేరాలు ఆడుతున్నారు అన్న. అదే ఎస్ఐ 20వ తారీఖు లాస్ట్ మంత్ 20వ తారీఖు వచ్చి డే మొత్తం ఫోన్లు చేశారు. నేను 2-3 సార్లు అటెంప్ట్ చేశాను, మాట్లాడాను. నైట్ ఏ టైం అయినా వచ్చి కలవమన్నారు. లాయర్ దగ్గర ఉన్నానండి నేను. హ్యూమన్ రైట్స్లో కంప్లైంట్ ఇవ్వడానికి పోతే ఆవిడ ఏమన్నారంటే, సరే వాళ్ళ వాదన కూడా ఏమి విను, వాళ్ళు ఏమైనా ట్రీట్మెంట్ చేపిస్తారేమో అని చెప్పేసి అంటే, సరే అమ్మా అని చెప్పేసి అన్నా. అని చెప్పేసి వీళ్ళతో మాట్లాడడానికి రెడీ అయ్యి వచ్చేసారు. నైట్ 11:20 అయిపోయింది. అప్పుడు ఏ టైం అయినా ఫోన్ చేయమన్నారు కదా అని చెప్పేసి నేను ఫోన్ చేశాను. కరెక్ట్ 11:30 వరకు వచ్చేసినాడు. వచ్చేసి ఎక్కడన్నా అంటే, నేను ఇక్కడ వచ్చేసిన పీజీఆర్ పార్క్ దగ్గర గ్రౌండ్ దగ్గరికి రమ్మన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత, అన్న మాది తప్పు అయిపోయింది, స్ట్రైట్ ఒకటే మాట, అన్న మాది తప్పు అయిపోయింది. ఆ ఖాళీగా చేయటం వల్ల వాడు వెనక అజారుద్దీన్, అనిల్ కుమార్ యాదవ్, నవీన్ యాదవ్ ఉన్నారని, నీకేదన్నా జాబ్ పర్పస్ కానీ ఇంకేమైనా కానీ నేను చేపిస్తా, నేను ఉన్నా కదా. వాళ్ళు ఈ విషయంలో ఎవరినైతే తీసుకెళ్ళినో ఆ పిల్లోడు బయటకు రావడానికి వీల్లేదు, ఆయన గుద్దంతా బగాలు తెంగాలి, లంజ కొడుకుని అది ఇదని చెప్పేసి మాట్లాడారంట అని ఎవరు నాకు చెప్పారు? నాకు ఎస్ఐ చెప్పారు. వాడి వల్ల మాకు ఈ తప్పు జరిగిపోయిందన్న, లేదంటే ఇది జరిగేది కాదు, తప్పు అయిపోయింది, ఒక 5,000-10,000 నా సొంతంగా ఇస్తా అని చెప్పేసి అంటే, నేనన్నా అరే బాబు అన్న, నేనేం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. పిల్లోడికి 7,50,000 పెట్టి నేను ట్రీట్మెంట్ చేయించుకుంటే నువ్వు 5,000-10,000 ఎవడికి ఇస్తావు? అసలు ఎందుకు ఇస్తున్నావు నువ్వు? నేను ఏదైనా ఉంది అంటే లీగల్గా చూసుకుంటే నాకు అది ఇంకా మీరు ఇచ్చే డబ్బులు అవసరం లేదు అని చెప్పేసి అంటే, అన్న ప్లీజ్ అన్న ఇదే సరే మీరు నాతోటి మాట్లాడొద్దు, మా సిఐ గారితో మాట్లాడు అని చెప్పేసి సిఐ గారికి 3 సార్లు ఫోన్ చేయడం జరిగింది. ఆ 3 సార్లు ఫోన్ తీయలేదు, బిజీ వచ్చింది, తర్వాత ఫోన్ తీయలేదు. నేను ఇంకా అన్న నేను వెళ్ళిపోతాను, నాకు టైం అవుతుంది పడుకోవాలని చెప్పేసి నేను బయలుదేరుతుంటే, మీరు కంపల్సరీ రేపు రండి అన్న, మా సార్ మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటే, నేనే ఎక్కడికి రావాల్సిన పని లేదన్న అని చెప్పేసి అంటే, ప్లీజ్ అన్న నా ఉద్యోగాలు పోతాయన్న ఇది అని చెప్పేసి అంటే, ఈ పని చేసేటప్పుడు ఉండాలన్నా అని చెప్పేసి అన్న, నీకు ఉద్యోగం గురించి ఆలోచిస్తున్నా, నా కొడుకు ఈ పరిస్థితి మేమేం చెప్పాలి మీకు అర్థం కావట్లేదు అంటే, అన్న ప్లీజ్ అన్న మీకు దండం పెడతా, రేపు ఒక్కసారి వచ్చి మా సార్ని కలవండి అంటే, సరే కలుస్తలే అని చెప్పేసి మొహమాటంగా చెప్పేసుకుని వెళ్ళిపోయాను నేను. ఆ రోజు 2వ రోజు వెళ్ళలేదు. ఇదే విషయం నేను
ఫస్ట్ డీసీపీ గారికి చేసి డీసీపీ గారు వెస్ట్ జోన్ డీసీపీ గారికి ఫోన్ చేసి ఉదయం 10:30-11 గంటల టైంలో ఫోన్ చేసి, సార్ ఇతను మీకు నిన్న ప్రూఫ్స్ పెట్టాను, మొన్న వీళ్ళు ఫోన్ చేసి ఇట్లా వచ్చారు, వచ్చి మాట్లాడి ఇట్లా డబ్బులు ఆఫర్ చేస్తున్నా, 5,000-10,000 ఇస్తా, నా తప్పు అయిపోయింది అని చెప్పేసి ఒప్పుకుంటున్నారు అని చెప్పేసి నేనన్నా. నువ్వు కంప్లైంట్ ఇచ్చినావు కదా, నేను చూసుకుంటా అని చెప్పేసి ఫోన్ పెట్టేసినాడు. ఫోన్ పెట్టేసి చివరిగా ఏం కోరుకుంటున్నారు మరి బాబుకి? ఏం కావాలి, డబ్బులా లేకపోతే ఏమో ఆర్థికంగా ఏమైనా కోరుకుంటున్నా? నాకు ఆర్థికంగా వాళ్ళు నాకు రూపాయి ఇవ్వాల్సిన పని లేదు. శిక్ష ఏదైతే ఉందో అది జరగాలి. గవర్నమెంట్ నుంచి నాకు ఏదైతే నేను అడగాలనుకున్నా గవర్నమెంట్ అడుక్కుంటా. ఈ దీంట్లో ఉన్న ఎవరైతే 3 రోజులు డ్యూటీలో ఉన్నారో ఆ 3 రోజులు డ్యూటీలో చేసిన ప్రతి ఒక్కరిని సస్పెండ్ చేయాలి. థర్డ్ డిగ్రీ చేయడానికి ఎట్లా చూస్తారు? అదే బ్రదర్, ఇప్పుడు అజిత్ కుమార్ అనేటువంటి క్యాండిడేట్ మీరు ఇంతకుముందు మీరు అందరూ చూశారు, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐ వినోద్ కుమార్ రెడ్డి, సిఐ వెంకటరెడ్డి, ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వీళ్ళు నలుగురు కలిసి ఒక దళిత కుటుంబానికి సంబంధించినటువంటి ఈ అజయ్ అనేటువంటి వ్యక్తి కాళ్ళు మొత్తం పనిచేయకుండా కొట్టి ఆల్మోస్ట్ చచ్చేంత పనిచేశారు బ్రదర్, చంపేసేంత పనిచేశారు. బికాస్ ఆఫ్ ఆయన చేసినటువంటి తప్పు ఏంటంటే వాళ్ళ ఇంట్లోనే కిరాయికి ఉండేటువంటి ఒక ముస్లిం గేటెడ్ కమ్యూనిటీ అంటుండే, ఐ థింక్ ఆ కమ్యూనిటీలో అక్కడనే కిరాయికి ఉండేటువంటి వ్యక్తులు వాళ్ళకి మధ్యలో ఏందో తెలియదు మరి, తుడిచే దగ్గర ఏదో ఉంటాయి కదా చిన్న చిన్నవి. ఆ క్రమంలో చిన్నపిల్లలు 16 సంవత్సరాల పిల్లోడు ఈ టిక్ టాక్ వీడియోస్ దాన్ని ఏమంటారు ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చేసుకునేటువంటి క్రమంలో ఇలా వీడియో చేసుకుంటుంటే ఆ ముస్లిం వాళ్ళ అబ్బాయి పక్కనే ఉండేటువంటి ఆ తల ఇది పడ్డదంట. సో అక్కడ 5 సెకండ్సే జస్ట్ అది వాళ్ళు పోలీసు వాళ్ళు ఇచ్చిన రిపోర్టే. 5 సెకండ్స్ వీడియో పడ్డందుకు ఖబర్దార్ లంజవుడక, నా వీడియో తీస్తావరా మాకేరోడే నువ్వు అని అంటే అనరానటువంటి భాషలో దుర్భాషలు ఆడి ఆ క్రమంలో ఆ పిల్లోని కొట్టి పోలీస్ స్టేషన్లో ఆ అబ్బాయితోని వాళ్ళతోని కేసు పెట్టించారు. రైట్, అది నిజంగా ఆయన ఏమైనా తప్పు చేసి ఉంటే కేసు పెట్టండి, మేము కాదనట్లే. 3 రోజులు ఉంచుకొని చిత్రహింసలు పెట్టి కాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి కొట్టి కాళ్ళు పనిచేయకుండా చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందంటే బికాస్ ఆఫ్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు. దీని వెనకాల కాంగ్రెస్ పార్టీ లీడరు ఎవరైతే అక్కడ సంబంధించిన ఇప్పుడు పోటీ చేయాలనుకున్నటువంటి అజారుద్దీన్ ఎవరైతే ఉన్నారో, మరి ఆయన ఉన్నాడు లేదో నాకైతే తెలియదు, వాళ్ళైతే చెప్పుకుంటున్నారంట వీళ్ళ కుటుంబంతో. ఇంకొక ఆయన నవీన్ కుమార్ యాదవ్, వాళ్ళ అనిల్ కుమార్ యాదవ్, ఆయన వెనకాల ఉన్న రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ పార్టీ అండదండలతోని ఇదంతా చేసినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. నిజంగా చేయకపోతే గనక మీరు రండి, ముఖ్యమంత్రి గారు వచ్చి అందరినీ నిష్పక్షపాతంగా ఏ విధంగా మీరైతే మొన్న పటాన్చేరులో మన పాశమలయారంలో కార్మికులు చనిపోతే పోయి ₹1 ఎలా ఇచ్చారో ఆ పిల్లోడు కాళ్ళు పనిచేయట్లేదు, రూపాయి కూడా ఇవ్వకండి. ఆ పిల్లోడు కాళ్ళు మంచిగా అయ్యేంతవరకు ట్రీట్మెంట్ ఖర్చులు మొత్తం మీరే చూసుకోండి. సరే బ్రదర్, నరాల వీక్నెస్ ఉన్నది. ఎప్పుడు ఉన్నదంట నరాల వీక్నెస్? ఈరోజు డేట్ ఎంత బ్రదర్ మీరే చెప్పండి. 12/7/2025 నరాల బలహీనత ఉన్నదని డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చిందండి. ఏ డాక్టరు? ఉస్మానియాలో పనిచేసేటువంటి ప్రభుత్వ డాక్టరు రంగలక్ష్మి, ప్రైవేట్లో కూడా ప్రాక్టీస్ చేసి మరి ఏమైనా చేసుకొని ఇవి ఏమి ఇచ్చింది తెలుసా రిపోర్టు? 16వ తారీఖు చూడండి మంచిగా, 16/7/2025 రోజు ఆ అబ్బాయికి నరాల బలహీనత ఉన్నది. వీళ్ళు ఆరోపించేటువంటి ఆరోపణలు మొత్తం అసత్య ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు ఉంటుంది. 16/7/2025 ఇంకా రాలేగా బ్రదర్? ముందే తెలిసింది కదా. రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు డేటుని కిందిని మీద చేసి ఇటువంటి బాధితులకు అన్యాయం చేయాలని చూస్తారు. నేను ఇచ్చింది కాదు కదా బ్రదర్, నేను తయారు చేసింది కాదు. ఇది స్టాంపు, సిగ్నేచర్, డేటు అన్నీ ఉన్నాయి. కాబట్టి దాంతో కాకుండా వాళ్ళ దగ్గరికి వచ్చి మీకు 5,000 ఇస్తాం, మీ 10,000 ఇస్తాం, మా ఉద్యోగాలు పోతాయి, మేము రిక్షా దొక్కి స్థాయికి వచ్చిన వాళ్ళం. రైట్, రిక్షా దొక్కి స్థాయికి వచ్చినటువంటి వాళ్ళు మీరు పేదోళ్ళ పక్షాన ఉండాలి కదా, గొంతులైన వాళ్ళ పక్షాన ఉండాలి కదా. తప్పు చేస్తే అలా జయకురా బాబు అని సంధానించేటువంటి ప్రయత్నం చేయాలి కదా. ఏడో కాంగ్రెస్ పార్టీ లీడరు వాళ్ళ వెనకాల ఉన్నాడని వాళ్ళు 5,000-10,000 డబ్బులు ఇచ్చారని వాళ్ళు తీసుకొని ఈరోజు అమాయకుడి మీద కేసు పెట్టారు కదా. 17 సంవత్సరాల పిల్లోడు బ్రదర్, మొగోళ్ళ వీడియోనే పడ్డదనుకో, దాని ద్వారా ఏమైతే బ్రదర్ నాకు అర్థం కాదు. తప్పు ఎవరు? వాళ్ళు కూడా చూశారు, చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారు. ఈ అబ్బాయి పిల్లోడి పైన ఎఫ్ఐఆర్ కూడా అయింది, కాదంటలే. వాళ్ళు ఇప్పుడు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే పోలీసులతో అప్పుడు పోయినప్పుడే ఏమ్రా లంజోడికి ఏడ్రాడు వీడియో తీసినోడా అని అన్నారంట. అంతా కొట్టారు మా కొడుకుని, మాకెవరు అండదండలు లేరు. వాళ్ళకి ఏముంటుంది బ్రదర్, చేసుకొని బతికేటోళ్ళకు అలా మీలాగా జర్నలిస్టులానో మాలాగా సమాజ స్పృహలో ఉంటుందని మేము అనుకోవట్లేదు. ఉన్నా సరే ధైర్యంగా క్వశ్చన్ చేస్తారని అనుకోవట్లేదు కదా, మేము అనుకుంటున్నాం. మాలాంటి వాళ్ళకు తోడైన తర్వాత వాళ్ళు ఈ విధంగా వాయిస్ రేజ్ చేసి ఇలా కొట్టడానికి ప్రధాన కారణం వలన మా కొడుకు ఇలా జరిగిందని వాళ్ళు వాయిస్ రేజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏదైతే నిన్న
మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారిని కలవడం జరిగింది. మరి ఆయన ఎలాంటి భరోసా ఇవ్వలేదు? కలవలేడు కదా. ఆయనకు ప్రజల ఇటువంటి ప్రాణాల కంటే కూడా ఆయన అధికారము, వాళ్ళ పదవులు, వాళ్ళ మీటింగ్లు ఇంపార్టెంట్ కదా. ఆరోగ్య శాఖ మంత్రి, లేకపోతే ఇంకా చాలా మంది మాల మంత్రులు పర్సనల్గా వచ్చి కలవమన్నారంట. పర్సనల్ కలిసి ఇక అదే బ్రదర్, పర్సనల్ కలవమంటే కలుస్తాం, రైట్. ప్రజలందరికీ సేవ చేయాలి, ఆయనకు టైం ఉండకపోవచ్చు. పెద్దవాడు, 4 కోట్ల మంది జనాలు ఉన్నారు, వీళ్ళొక్క సమస్య లేదు, మేము కూడా అర్థం చేసుకోగలుగుతాం. అరే నడవలేనటువంటి బాలుని ఇటువంటి ఈ తమ్ముడే ఎత్తుకొని పోయాడు కదా. నా పక్కన ఉన్నటువంటి తమ్ముడే ఎత్తుకొని పోలీస్ స్టేషన్కి ఎత్తుకొని పోయాడు కదా. మీ కళ్ళే ఉన్న కాకులు పడిచినా చూశారు కదా టీవీలలో. మీలాంటి జర్నలిస్ట్ మిత్రులు ఎంతమంది అక్కడ మైకులు పెట్టి మాట్లాడారు కదా. మరి నిజంగా కాలు చేతులు ఉన్నోడైతే 2 రోజులు తిరుగుతాడు కదా, లేను పిల్లోడు కదా. వాళ్ళు ఆల్రెడీ ఉన్నాయి మొత్తం అమ్ముకున్నారు కదా, కార్లు అమ్ముకున్నారు, పొలాలు అమ్ముకున్నారు, అన్ని హాస్పిటల్ కోసం ఖర్చులు పెట్టుకున్నారు కదా బ్రదర్. వాళ్ళు మేమేమంటున్నాం, మంత్రులు మీరు ధనవంతుల కోసము మీ రాజకీయ అండదండల్ని ఎవరైతే మీ వెనకాలండి పనులు చేస్తారో, స్కీములు చేసేటువంటి గూండాలకు మీరు సపోర్ట్గా ఉండకండి. ఇటువంటి పేదవాళ్ళకు అండగా నిలబడండి. వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోకపోతే కనుక పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేస్తాం. ఆ పిల్లోడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కూర్చోబెట్టి ధర్నా చేస్తామని సందర్భంగా మీ ముఖంగా హెచ్చరిస్తా ఉన్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి.